కామన్వెల్త్ క్రీడల్లో భారత్ పతకాల పంట పండిస్తోంది. ముఖ్యంగా జూడో, బాక్సింగ్, అథ్లెటిక్స్ లో మన క్రీడాకారులు అద్భుత ప్రదర్శన చూస్తున్నారు. గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ లో జూడోలో అస్మితా డే, హర్ష సింగ్ లు చారిత్రక స్వర్ణాలు సాధించి రికార్డు సృష్టించారు. మహిళల 88 కేజీల విభాగంలో అస్మితా డే స్వర్ణం గెలుచుకుంది. కెనడాకు చెందిన హెడీ క్యాచ్ను ఫైనల్లో ఓడించి కామన్వెల్త్ క్రీడల్లో జూడోలో స్వర్ణం సాధించిన తొలి భారతీయ మహిళ జూడో కాగా, పురుషుల 60 విభాగంలో హర్ష్ సింగ్ ఆస్ట్రేలియాకు చెందిన జాషువా కార్డ్స్ను చిత్తు చేసి స్వర్ణం గెలిచాడు. కామన్వెల్త్ గేమ్స్ జూడోలో స్వర్ణం గెలిచిన తొలి భారతీయ పురుష జూడో కాగా హర్ష్ సింగ్ చరిత్ర సృష్టించాడు. మహిళల 57 కేజీల జూడో విభాగంలో యామిని మౌర్య రజత పతకం సాధించారు. బాక్సింగ్ లో పతకాల సునామీ ఖాయమైంది. సెమీఫైనల్స్ కు చేరిన 10 మంది భారతీయ బాక్సర్లు తమ విభాగాల్లో ఫైనల్స్ కు అర్హత సాధించారు. దీంతో భారత్ కు కనీసం 10 రజత పతకాలు ఖాయమయ్యాయి. ఫైనల్స్ కు చేరిన వారిలో ప్రీతి పవార్, జైస్మిన్ లాంబోరియా, జడుమణి సింగ్, అంకుష్ పంగాల్, నరేందర్ బెర్వాల్, ప్రిషు గంగాస్, సచిన్ సివాజ్, లవ్లీనా బోర్గోహైన్, అరుంధతి చౌదరి ఉన్నారు. వీరంతా ఇప్పుడు స్వర్ణం కోసం పోరాడతారు. అథ్లెటిక్స్ లోనూ భారత్ సత్తా చాటుతోంది. పురుషుల జావెలిన్ త్రో ఫైనల్లో నీరజ్ చోప్రా ఈ రోజు పోటీ పడనున్నారు. రోహిత్ యాదవ్, యశ్వీర్ సింగ్ కూడా జావెలిన్ త్రో ఫైనల్లో బరిలోకి దిగుతున్నారు. డెక్లథ్లాన్ లో తేజస్విన్ శంకర్, 400 మీటర్ల హర్డిల్స్ ఫైనల్లో యశస్ పలాక్ష, సంతోష్ కుమార్లు పతకాల కోసం పోటీ పడతారు. కామన్వెల్త్ క్రీడల్లో భారత్ ప్రదర్శన పట్ల దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. ఇప్పటికే 19 పతకాలు సాధించి 8వ స్థానంలో ఉన్న భారత్ ఈ రోజు మరిన్ని పతకాలను తన ఖాతాలో వేసుకుంటుందని ఆశిస్తున్నారు. ముఖ్యంగా జూడోలో తొలిసారి స్వర్ణాలు సాధించడం భారత క్రీడా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. బాక్సింగ్ లో మన క్రీడాకారుల ప్రదర్శన కూడా అద్భుతం.